ఎక్కడో సముద్ర గర్భంలో వెలుతురు కూడా లేని చోట నివసించే కొన్ని వింత రకమైన చేపలు ఈ మధ్య సముద్ర తీరాలకు వచ్చి భూ ఉపరితలం పైకి వచ్చి చనిపోతున్నాయి. ఇలా వేల సంఖ్యలో తిమింగలాలు, తాబేళ్ళు, ఇలా రకరకాల మునుపెన్నడు చూడనటువంటి ఈ వింత రకమైన చేపలు భూమి మీదకి వచ్చి ప్రాణాలు విడవాల్సిన అవసరమే ఉంది. అసలు సముద్ర గర్భంలో ఏం జరుగుతుంది? నిజంగా రాబోయే ప్రళయానికి, పెద్ద ఎత్తులో జరగబోయే నష్టానికి ఈ చేపలు ఏమైనా కొత్త సూచనలు ఏమైనా ఇస్తున్నాయా? మానవాళికి సముద్రం ఇచ్చే సందేశం ఏంటి? ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నేను మీ తిలక్ తప్పెట్ల, మీరు చూస్తున్నారు తిలక్ వ్లాగర్ యూట్యూబ్ ఛానల్. దాదాపు 20 రోజుల క్రితం, అంటే ఫిబ్రవరి 20 ఆ టైంలో మెక్సికో సముద్ర తీరంలో ఒక చేప, ఒక వింత రకమైన చేప, సిల్వర్ కలర్లో ఉండి ఒక కత్తిలాగా షార్ప్గా, ఒక నైఫ్ లాగా షార్ప్గా ఉండే ఒక చేప సముద్రం ఒడ్డులో వచ్చి కొట్టుకుంటుంది. దాన్ని చూసిన అక్కడ చాలామంది దాంతో ఫోటోలు దిగడం, దాన్ని ఫస్ట్ టైం చూడడం వల్ల దాంతో వీడియోలు తీయడం లాంటివి చేసి ఆ తర్వాత ఆ చేపని సముద్రంలోకి పంపించడం ప్రయత్నించారు. కానీ అది మళ్ళీ ఒడ్డుకొచ్చి అక్కడే పడిపోయింది. ఆ తర్వాత అది అంతర్జాలంలో సర్క్యులేట్ అయిపోయి ఆ వీడియో అలా అలా జపాన్ వరకు వెళ్ళింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఆ చేప వలన 2011లో జపాన్లో సునామీ వచ్చింది. ఎస్, మీరు విన్నది కరెక్టే. 2011లో జపాన్లో వచ్చిన సునామీకి ఈ చేపకు సంబంధం ఏంటి? ఇలాంటి చేపలు చాలా అరుదుగా భూమిపైకి వచ్చినట్టు గత చరిత్రలు చెప్తున్నాయి. సరిగ్గా 2011 జపాన్ సునామీకి కొన్ని రోజుల ముందు ఇలా సిల్వర్ కలర్లో ఉండి పొడుగ్గా సన్నగా ఉండే కొన్ని చేపలు జపాన్ తీర ప్రాంతంలో చూసినట్టు అక్కడ వాళ్ళు చెబుతున్నారు. వింత రూపం ఉన్న ఈ చేపని మునుపెన్నడు చూడని ఆ జపాన్ ప్రజలు దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇలా సిల్వర్ కలర్లో షార్ప్గా ఒక నైఫ్ లాగా సన్నగా ఉండి ఇలా వింతగా నీళ్ళలో పాకే ఈ చేపని ఓర్ ఫిష్ అంటారు. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, అదే డూమ్స్ డే ఫిష్. ఇక్కడ డూమ్స్ డే అంటే అర్థం ఏంటంటే ప్రళయానికి సంకేతం అని. అంటే సముద్రం మానవాళికి ఒక రకమైన, సముద్రం నుంచి వచ్చే ప్రమాదకరమైన సునామీలు, సముద్రంలో జరిగే భూకంపాలు జరిగినప్పుడు సముద్రం భూమిపైన ఉండే ప్రాణులకి ఈ చేప ద్వారా మెసేజ్ పంపుతుందని ఆ జపాన్ ప్రజలు నమ్ముతున్నారు. ఈ చేప సముద్ర తీరాల్లో కనిపించిన కొన్ని రోజుల్లోనే జపాన్లో 2011లో జపాన్లో సునామీ సంభవించి దాదాపు 20,000 మంది మృతికి కారణమైంది. లక్షల పైన నివాసాలు నేలమట్టం అయిపోయాయి. కొన్ని లక్షల కోట్లలో ఆస్తులు నష్టపోయాయి. సో అప్పటి నుంచి ఈ రకమైన చేప ఎక్కడ కనిపించినా అది వినాశనానికి కారణమవుతుందనే ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా ఈ మధ్య ఆస్ట్రేలియా సముద్ర తీర ప్రాంతంలో కూడా వేల సంఖ్యలో తిమింగలాలు ఒడ్డుకొచ్చి చనిపోవడం జరిగింది. ఆస్ట్రేలియా సముద్ర తీర ప్రాంతంలో అలా వేల సంఖ్యలో తిమింగలాలు భూపరితలం మీదకి వచ్చి వేల సంఖ్యలో చచ్చిపోవడానికి కారణం ఏంటని భయాందోళనకు గురవుతున్నారు. నిజానికి ఇప్పటికి 20 రోజులు దాటినప్పటికీ మెక్సికో ఏరియాలో కానీ, ఈ జపాన్ ఏరియాలో కానీ ఇప్పటివరకైతే ఎలాంటి సునామీ లేదా భూకంపాలు లాంటివి సంభవించలేదు. కానీ ఫ్యూచర్లో ఎప్పుడేం జరుగుతుందో అన్న భయం మాత్రం లేకపోలేదు. అయితే ఇలా సముద్ర గర్భంలో ఎక్కడో తలదాచుకుని దాదాపు 3,000 మీటర్ల లోతులో, అంటే దాదాపు 2-3 కిలోమీటర్ల లోతులో తలదాచుకుని ఈ చేపలు అంత హుటాహుటిన సముద్ర ఉపరితలం మీదకి వచ్చి చనిపోవడానికి కారణం ఏంటి? మనం చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఎక్కడైనా ఫర్ సపోజ్ ఎక్కడైనా ఒక పాము ఉందని తెలిస్తే ఆ దారిలోకి వెళ్ళాలంటే మళ్ళీ భయపడుతూ ఉంటాం. ఇంకా ఈజీగా చెప్పాలంటే స్కూల్లో టీచర్ స్ట్రిక్ట్గా ఉంటే ఆ నెక్స్ట్ డే మనకు స్కూల్కి వెళ్ళాలంటే భయం అవుతుంది. సో సరిగ్గా ఇదే విధంగా అక్కడి నుంచి పారిపోయి వస్తూ ఉంటాం. సరిగ్గా ఇదే విధంగా ఈ ఓర్ ఫిష్ని తిప్పి మళ్ళీ సముద్రంలోకి పంపాలని చూస్తే అది అంతే స్పీడ్గా మళ్ళీ వెనక్కి వచ్చేసింది. అయితే ఉన్నట్టుండి సముద్ర గర్భంలో బ్రతికే ఈ చేపలన్నీ బయటకు వస్తున్నాయంటే అక్కడ అవి ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉంటాయి? ఈ ఓర్ ఫిష్ లాంటి రూపం ఉన్న ఫిషెస్ని చూసినప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, సముద్ర గర్భాల్లో ఒక ప్రపంచాన్ని ఏర్పరచుకొని భూమికి సంబంధం లేకుండా బ్రతికే ఈ చేపలు ఇప్పుడు ఉన్నట్టుండి భూ ఉపరితలానికి వచ్చాయంటే అక్కడ ఏదో
సమస్య వాటికి వచ్చిందని అర్థమవుతుంది. ఈ మధ్య దీన్ని చాలామంది ఎలా చూస్తున్నారంటే భూగర్భంలో ఎక్కడో అతి భారీ జంతువులేవో వీటిని తరుముతూ ఉండడం వల్ల ఇవి భయపడి బయటకు వచ్చాయా, లేదా భూగర్భంలో అతిపెద్ద సునామీ కానీ అతిపెద్ద భూకంపం కానీ ఏమైనా సంభవించడం వల్ల ఇవి నేలపైకి రావడం జరిగిందా, ఇలాంటి చాలా డౌట్లు వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగా చరిత్రలో మునుపెన్నడూ చూడనటువంటి కొత్త ఆకారానికి సంబంధించిన పాములు, ఒక పెద్ద సర్పం, దాన్నే లివిథియాన్ అంటారు. లివిథియాన్ అనే సర్పం ఒక రాక్షస సర్పం. అది మొసలి రూపాన్ని పోలి అతి భారీ ఆకారంతో, అంటే సముద్రాన్నే భూమిని సైతం మింగేసేలాగా, భూమిని సైతం నాశనం చేసేలాగా ఉండే భారీ ఆకారంతో ఉన్న ఒక సర్పం అనేది ఎక్కడో సముద్ర లోతుల్లో తిరుగుతూ అది బయటకు వచ్చే ప్రయత్నం జరుగుతుంది. దీనివల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని కూడా చాలామంది అనుకుంటున్నారు. ఈ లివిథియాన్ అనే ఈ సర్పం గురించి పాత నిబంధనలు, క్రిస్టియన్కి సంబంధించిన బైబిల్స్లో పాత నిబంధనల్లో రికార్డ్ అయినట్టు, అంటే నమోదైనట్టు, చరిత్రలో ఎప్పుడో గత చాలా సంవత్సరాల క్రితం ఈ సర్పాన్ని చూసినట్టు చెప్తున్నారు. అంటే మనుషులు ఎవరు దీన్ని చూసినట్టు ఎక్కడ రుజువులు లేవు, కానీ పాత నిబంధనలు బైబిల్లో వీటి గురించి క్లియర్గా రాసి ఉంది. అంటే భూమిపైన చాలా రకాల వినాశకాలు జరిగేటప్పుడు, అంటే ధర్మం దారి తప్పినప్పుడు దేవుడు ఈ లివిథియాన్ అనే సర్పాన్ని పంపిస్తాడంట. అది ఎంతవరకు నిజమనేది అది ఎవరికీ తెలియదు. కానీ కలియుగంలో జరిగే ఈ రకమైన దారుణాలు, ధర్మం దారి తప్పడం చూస్తుంటే ఇది ఒక సందేశంలానే అనిపిస్తుంది. ఇంకో విషయం మాట్లాడుకుంటే, ఎక్కడో 3,000 మీటర్ లోతు, అంటే 2-3 కిలోమీటర్ లోతులో ఉండి వెలుతురు కూడా దరిచేరని ప్రాంతంలో నివసించే ఈ ఓర్ ఫిష్ లాంటి ఫిషెస్ గురించి జపాన్ చరిత్రలో కూడా చాలా రాసున్నాయి. అంటే సముద్ర గర్భంలో ఒక వింత ప్రపంచం ఉంటుందని, అక్కడ ఇలాంటి రకరకాల రూపాలున్న చేపలు నివసిస్తూ ఉంటాయని, అక్కడ ఏదైనా ప్రమాదం వాటిల్లినప్పుడు, లేదా అక్కడి నుంచి నీటి ద్వారా కానీ సముద్రం ద్వారా కానీ భూమిపైన అలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడినప్పుడు ఆ దేవుడు ఒక మెసేజ్ లాగా వీటిని భూమిపైకి పంపిస్తాడని జపాన్కి సంబంధించిన కొన్ని కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఏదైతే ఏంటి, జపాన్లో జరిగిన లాంటి వినాశకాలు ముందు భూమిపైన ఇతర దేశాల్లో ఎక్కడ సంభవిస్తాయో అని ఇప్పుడు ప్రపంచమంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. కాబట్టి మనం దీన్ని రాబోయే వినాశనానికి సంకేతమా అని చూసే కంటే, ప్రస్తుతం పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్ ఇది ఒక వార్నింగ్ అని కూడా మనం అనుకోవచ్చు. మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ చేపలు అక్కడున్న వేడిని తట్టుకోలేక ఉపరితలానికి వచ్చి సేద తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాయని కూడా అనుకోవచ్చు. ఏదైతే ఏంటి, ఇప్పటి వరకైతే ఆ దేవుడి దయ వల్ల ఎలాంటి ప్రమాదం అయితే రాలేదు. ఇకపైన వస్తుందో రాదో వేచి చూడాలి. అంటే ట్రెండింగ్లో ఉన్న ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఈ తిలక్ వ్లాగర్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చిన వాళ్ళతో షేర్ చేసుకోండి. అలాగే లైక్ కొట్టి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.